సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పటాన్లో ఉన్న ఈ సోమనాథాలయమే మొట్టమొదటి జ్యోతిర్లింగం. చంద్రుడు తన శాపాన్ని పోగొట్టుకుని తిరిగి వెలుగును పొందిన పవిత్ర స్థలం ఇదేనండి. ఇక్కడి విశేషమేంటంటే ఈ శివలింగం గాలిలో తేలియాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతాయి. విదేశీయులు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా మళ్లీ మళ్లీ లేచి నిలబడిన ఆలయం ఇది. ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకుంటే చర్మ క్షయవ్యాధులు నయమవుతాయని నమ్మకం. అక్టోబర్ నుండి మార్చి మధ్యలో దర్శనానికి వెళ్లడం చాలా ఉత్తమం. మన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో కృష్ణానది ఒడ్డున వెలసిన అద్భుత క్షేత్రమే శ్రీశైలం. ఇక్కడ మల్లిక అంటే పార్వతి, అర్జున అంటే శివుడు, ఇద్దరూ కలిపి మల్లికార్జునుడిగా దర్శనమిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం ప్రపంచంలో ఇదే. ఇక్కడ కృష్ణానది పాతాళగంగలా ప్రవహించడం చూడముచ్చటగా ఉంటుంది. శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు పునర్జన్మ ఉండదని పెద్దలంటారు. మీ మనస్సులోని కోరికలు నెరవేరడానికి కార్తీక మాసం లేదా శివరాత్రి సమయంలో వెళ్లడం చాలా మంచిది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున కొలువై ఉన్నాడు ఈ మహాకాళేశ్వరుడు. భక్తులని కాపాడ్డానికి భూమిని చీల్చుకొని స్వయంగా మెలిసిన ఉగ్రరూపమిది. ప్రపంచంలోనే దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇదేనండి. ఇక్కడ రోజూ ఉదయం శవభస్మంతో శివుడికి చేసే భస్మహారతిని చూడటానికి 2 కళ్ళూ చాలవు. అకాల మృత్యుదోషాలు పోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆ పుణ్యమే వేరు. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. నర్మదా నది మధ్యలో ఓం ఆకారంలో ఉండే ద్వీపంలో వెలసిన ఈ క్షేత్రమే ఓంకారేశ్వర్. ఇక్కడ శివుడు అమలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు అని 2 రూపాల్లో ఉంటాడు. వింధ్యపర్వతం చేసిన తపస్సుకు మెచ్చి శివుడిక్కడ వెలిసాగట. ఈ పవిత్రమైన నర్మదా నది ఒడ్డున కూర్చుని శివుడిని ధ్యానిస్తే సాక్షాత్తు కైలాసంలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ శివుడిని దర్శిస్తే మోక్షం తథ్యమని భక్తుల నమ్మకం. అక్టోబర్ నుండి మార్చి మధ్యలో ఇక్కడి వాతావరణం దర్శనానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మంచు కొండల మధ్య ఉండే ఈ కేదార్నాథ్ ఆలయం ఎంతో శక్తివంతమైనది. పాండవులు తమ పాపాల్ని పోగొట్టుకోవడానికి స్థాపించిన లింగం ఇదే. దీని విశిష్టత ఏంటంటే ఇది సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. చలికాలంలో మంచుతో కప్పబడి ఉన్నప్పుడు దేవతలే వచ్చి ఇక్కడ పూజలు చేస్తారట. ఇక్కడ ఇచ్చే పవిత్ర జలాన్ని స్వీకరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మే నుండి జూన్ లేదా సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యలో వెళ్లడం క్షేమం. భీమశంకర్ మహారాష్ట్రలోని పూణేకి దగ్గర్లో సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ఈ భీమశంకర్ ఆలయం భీమా నదికి పుట్టినిల్లు. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇదే. దట్టమైన అడవుల్లో ఉండే ఈ ఆలయం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి లింగం సగం శివుడు, సగం పార్వతిగా అర్ధనారీశ్వర స్వరూపంలో దర్శనమివ్వడం చాలా అరుదు. శత్రుభయాలు, కష్టాలు తొలగిపోవాలంటే భీమశంకరుణ్ణి దర్శించాలి. వర్షాకాలం తర్వాత ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు దర్శనానికి మంచి సమయం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది తీరాన ఉన్న కాశీ విశ్వనాథాలయం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ప్రళయకాలంలో కూడా శివుడు తన త్రిశూలంపై కాపాడిన నగరం ఈ కాశీ. కాశీలో మరణిస్తే సాక్షాత్తూ శివుడే చెవిలో తారకమంత్రం ఉపదేశిస్తాడని, డైరెక్ట్గా మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇక్కడ సాయంత్రం జరిగే గంగాహారతి ఒక అద్భుతమైన అనుభూతి. గంగా స్నానం చేసి విశ్వనాథుడిని దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయి. చలికాలమంటే నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే యాత్ర చాలా బావుంటుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ఈ త్రయంబకేశ్వర్ నుండే పవిత్ర గోదావరి నది పుట్టింది. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ వెలిశాడు. మిగతా లింగాల్లా కాకుండా ఇక్కడ లింగం లోపల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 3 ముఖాలు కనిపిస్తాయి. అందుకే దీనికి త్రయంబకేశ్వర్ అని పేరు వచ్చింది. పితృదోషాలు, కాలసర్పదోష నివారణకు ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దర్శనం బాగా జరుగుతుంది. ఝార్ఖండ్లోని దియోఘర్లో ఉన్న ఈ వైద్యనాథ్ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రావణాసురుడు లంకకు తీసుకెళ్తూ ప్రమాదవశాత్తు కింద పెట్టిన ఆత్మలింగం ఇదే.
ఇక్కడ శివుడితో పాటు అమ్మవారు శక్తిపీఠంగా కూడా కొలువై ఉన్నారు. భక్తులు కావడిలో గంగాజలాన్ని తెచ్చి తమ చేతులతోనే శివుడికి అభిషేకం చేయడం ఇక్కడి ప్రత్యేకత. దీర్ఘకాలిక అనారోగ్యాలు, రోగాలు నయం కావాలంటే వైద్యనాథుణ్ణి దర్శించాల్సిందే. శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాని దర్శనం చాలా పుణ్యప్రదం. గుజరాత్లోని ద్వారకకు దగ్గరలో ఉన్న ఈ నాగేశ్వర్ లింగం చాలా శక్తివంతమైనది. డారుక అనే రాక్షసి బారి నుండి భక్తులను కాపాడటానికి శివుడిక్కడ వెలిశాడు. ఇక్కడ శివలింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది, కాని గోపురం తూర్పు వైపు ఉంటుంది. పాముకాటు భయాలను, విషప్రయోగాలను పోగొట్టే దేవుడిగా ఈ నాగేశ్వరుడు ప్రసిద్ధి. నాగదోషాలు ఉన్నవారు తప్పక దర్శించాల్సిన క్షేత్రమిది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు దర్శనానికి వెళ్తే వాతావరణం చాలా బావుంటుంది. రామేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఈ లింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడు. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి రాముడు ఇసుకతో చేసిన లింగం ఇది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆలయం లోపలే 22 పవిత్ర తీర్థబావులున్నాయి. వీటిలో స్నానం చేస్తే సకల దోషాలు, పాపాలు పోతాయని గట్టి నమ్మకం. కాశీయాత్ర చేసిన వారు రామేశ్వరం వచ్చి ఇక్కడి లింగంలో ఆ గంగాజలం కలిపితేనే యాత్ర పూర్తవుతుంది. అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్యలో వెళ్లడం చాలా మంచిది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న ఈ గృష్ణేశ్వర్ ఆలయమే చివరిదైన 12వ జ్యోతిర్లింగం. గృష్ణ అనే భక్తురాలి కోసం శివుడు ఇక్కడ వెలిశాడు. ఈ ఆలయం శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, పురుషులు చొక్కా తీసి గర్భగుడిలోకి వెళ్లి తమ చేతులతోనే శివుణ్ణి తాకి అభిషేకం చేసుకోవచ్చు. సంతానం లేని దంపతులు ఇక్కడ పూజ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ ప్రకృతి పచ్చగా చాలా